బెంగళూరులో మస్ట్ ట్రై ఆంధ్ర రెస్టారెంట్స్ లో ఇది కూడా ఒకటి. ఇక్కడ దొరికే బగార్ రైస్ ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇట్లాంటి ప్లేసుల కోసం అయితే ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెంగళూరులో ఎక్కడ ఏ రెస్టారెంట్ ఉంది, ఏ రెస్టారెంట్ లో ఏం తినాలని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇదైతే సితారా దక్షిణ్, ఇందిరానగర్ 80 ఫీట్ రోడ్, ఎంపైర్ రెస్టారెంట్ ఆపోజిట్ లో ఉంటుంది. ఇది ఒక అథెంటిక్ ఆంధ్ర రెస్టారెంట్. గట్టిగా చెప్పాలంటే రాజమండ్రి సితారా వాళ్ళదే ఇది కూడా. అంబియన్స్ అయితే చిత్తగొట్టేస్తున్నారు. నేను స్టార్టింగ్ ఒక మటన్ సూప్తో అయితే స్టార్ట్ చేసిన. కారంగా ఘాటుగా మటన్ సూప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ముక్కులు మూసకపోయినంత కోల్డ్ ఉంటే కూడా ఇది తాగుతానే ఫ్రీ అయిపోతుంది. అంత రిఫ్రెషింగ్గా ఉంది. నాకైతే చాలా తక్కువ చోట్ల సూప్ నచ్చుతుంది, దాంతో ఇదొకటి. తర్వాత స్టార్టర్స్లో నేను ఆర్డర్ చేసింది భీమవరం చిట్టి రొయ్యలు, కరివేపాకు పుష్కలంగా వేసిన కరివేపాకు చికెన్. మీకు చూస్తేనే అర్థమవుతుంది అది కరివేపాకు చికెన్ అని. దాని తర్వాత గోంగూర చికెన్ టిక్కా. ఇంకో స్టార్టర్ కూడా చికెనే, కేసరి కబాబ్. మెనూలో చాలా ఐటమ్స్ ఉంటే కూడా ఫిల్టర్ చేసి సెలెక్ట్ చేసిన ఐటమ్స్ ఇవి. స్టార్టింగ్ ఈ భీమవరం రొయ్యల వేపుడుతో స్టార్ట్ చేసిన. చిట్టి రొయ్యలు యూజ్ చేసిండే దానివల్ల రొయ్యలు అయితే సూపర్ గా ఉన్నాయి. కరివేపాకు చికెన్ లో ఆ ఫ్లేవర్ అయితే అద్భుతంగా ఉంది. ఈ కేసరి కబాబ్ అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే చికెన్ అంత సాఫ్ట్ గా ఉంది. ఎక్కువ స్పైసీ కూడా లేదు కాబట్టి పర్ఫెక్ట్ గా ఉంటుంది చిన్నపిల్లలకి, మనం కూడా తినొచ్చు. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకునే పోండి, ఎందుకంటే ఇట్లాంటి ఫ్యూచర్లో మంచి వీడియోలు అయితే షేర్ చేస్తాను. దీని తర్వాత నేను ఒకటి అబ్జర్వ్ చేసిన. నేను ఏ రెస్టారెంట్లో ఇదైతే ఫీల్ కాలేదు. నాకు మెయిన్ కోర్స్కి ఒక ప్లేట్ తీసుకొచ్చి పెట్టారు, ఒక పింగాణి ప్లేటు. అది ముట్టుకుంటే చాలా వేడిగా ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, వీళ్ళ దగ్గర వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలీ కూడా ఉంటుంది. ఒక నాన్ వెజ్ థాలీ తిన్నామంటే ఆ రోజు దిల్ ఖుష్ అవ్వాల్సిందే. నేను ఎప్పుడు ఆర్డర్ చేసినా నాకు స్టార్టర్స్ అన్ని ఒకేసారి కావాలి, మెయిన్ కోర్స్ అంతా ఒకేసారి కావాలనే చెప్తా. ఎందుకంటే నేను వీడియో షూట్ చేసుకోవడానికి నాకు అనుకూలంగా ఉంటుందని. ఈ ఆంధ్ర రెస్టారెంట్లో నార్త్ వాళ్ళని పెడతారు. నా ఆర్డర్ తీసుకునింది ఆంధ్రవాడే, కానీ ఫుడ్ సర్వ్ చేసింది నార్తోడు. మీరు ఎప్పుడో ఒకసారి ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసింటారు కదా, చేసింటే కామెంట్ చేయండి. ఆర్డర్ చేసింది నేనే కాబట్టి నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నాకు బాగా గుర్తుంటాయి. ఈ రెస్టారెంట్లో ఏది ఆర్డర్ చేసినా చేయకపోయినా ఇక్కడ దొరికే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ 100% ఆర్డర్ చేయండి. బగారా రైస్ తో చికెన్ ఫ్రై పీస్ ఇస్తారు. ఈ ఫ్రై పీస్ ఉడకబెట్టి ఫ్రై చేసి అట్లా ఇవ్వడు, నీట్గా ఆయిల్తో డీప్ ఫ్రై చేసి దాని ప్రాపర్గా ఒక మసాలాతో మ్యారినేట్ చేసి ఫ్రై చేసి ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు హైదరాబాద్లో శ్రీకన్య ఫ్రై పీస్ బిర్యానీ గుర్తొచ్చింది. బగారా రైస్ ఎప్పుడు తినేటప్పుడు ఒక ట్రిక్ ఏమంటే, ఆ రైస్లో ఆ పీస్ని ఎంత కలుపుకొని తింటే అంత టేస్ట్ ఉంటుంది. నేనైతే ఈ బగారా రైస్ ఫ్రై పీస్ బిర్యానీని అయితే అల్లాడిచ్చేసిన. అంత స్పైస్గా లేదు, అట్లనేసి స్పైస్ తక్కువగా కూడా లేదు, మీడియంగా ఉంది. ఫస్ట్ థింగ్ ఏమంటే ఆ చికెన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక్క ఫ్రై పీస్ బిర్యానీనే కాదు, ఇక్కడ చాలా రకాల బిర్యానీలు ఉంటే నేను ఫిల్టర్ చేసి ఆర్డర్ చేసినవి ఇవి. అంతేకాదు ఇక్కడ దొరికే దిల్ ఖుష్ బిర్యానీ కూడా మస్ట్ ట్రై ఐటమే. మీరు బెంగళూరు ఇందిరానగర్ సరౌండింగ్ లో ఎక్కడున్నా ఒక్కసారి ఈ రెస్టారెంట్ ని విజిట్ చేయండి, 100% సెకండ్ టైం వెళ్తారు. అట్లే మర్చిపోకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ గానీ ఆన్ లో పెట్టుకున్నా అంటే నెక్స్ట్ నా వీడియో అప్డేట్ మీకు వస్తుంది.